హలో అండి, నా పేరు సురేష్ అండి. ఈరోజు మనం పాండాస్ని యూజ్ చేసి డేటా ఫ్రేమ్లో ఒక కాలమ్ని యాడ్ చేద్దామండి. అలాగే ఒక కాలమ్ని డ్రాప్ కూడా చేద్దామండి. అయితే ఈ యాడింగ్ అండ్ డ్రాపింగ్ అనేది మనకి డేటా అనాలిసిస్లో చాలా చోట్ల ఉపయోగపడుతుందండి. కొన్నిసార్లు మనకి అనవసరమైన కాలమ్స్, అంటే మనకి అవసరం లేదు, డేటా అనాలిసిస్కి ఉపయోగపడలేని కొన్ని కాలమ్స్ ఉంటాయండి. ఆ కాలమ్స్ని మనం డ్రాప్ చేసి అవసరమైనవి మాత్రమే ఉంచుకొని వాటి ద్వారా మనం అనాలిసిస్ చేస్తాం అనమాట. అలాగే యాడింగ్ అని ఎందుకు చేస్తామంటే అండి, కొన్నిసార్లు మనకి కొత్త కాలమ్స్ని క్రియేట్ చేయాల్సి వస్తుంది అనమాట. కొన్ని సందర్భాల్లో ఆ క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ కాలమ్స్ని యాడ్ చేసి మనం డేటా అనాలిసిస్ స్టార్ట్ చేస్తాం అనమాట అండి. సో అయితే అసలు ఫస్ట్ మనం డేటా అనాలిసిస్కి మనం యాడింగ్ చేయాలన్నా డ్రాపింగ్ చేయాలన్నా ముందు పాండాస్ ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట అండి. ఓకే, సో ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ. సో పాండాన్సి ఇంపోర్ట్ చేసేసాను నేను. ఇప్పుడు ఒక శాంపిల్ డేటా తీసుకుంటానండి. ఆ డేటాలో మనం ఒక కాలమ్ని ఎలా యాడ్ చేయొచ్చు, ఒక కాలమ్ని ఎలా డిలీట్ చేయొచ్చు అన్న విషయాన్ని మీకు చూపిస్తానండి. ఓకే అండి. సో డేటా ఈక్వల్ టు ఓకే, డేటాని ఒక శాంపిల్ డేటాని యాడ్ చేశారండి. ఏ అనే కాలం ఒకటి, బి అనే కాలం రెండు తీసుకున్నాను. దాంట్లో ఒక శాంపిల్ డేటా పెట్టానండి. ఇప్పుడు దీంట్లో మనకి ఇంకో కాలం కావాలండి. ఇంకో కాలంని ఎలా యాడ్ చేయాలి అంటే, బి అనే కాలం తీసుకుని బి అనే కాలంతో ప్రతి ఒక్క వాల్యూని 2 మల్టిప్లై చేసి ఆ వచ్చిన ఆన్సర్ మనకి సి అనే కాలంలో మనకి లిస్ట్ అవ్వాలండి. సో అలా చేయాలి అని అంటే మనం ఏం చేయొచ్చు అని అంటే అండి, ఇక్కడ చూడండి, డిఎఫ్ మనకి ఏ కాలం కావాలండి, ఫస్ట్ సి అనే కాలం కావాలి. ఫస్ట్ సి అనే కాలం ఇచ్చి ఈక్వల్ టు, ఓకే, ఇప్పుడు మనం బి అనే కాలంతో ఓకే 2తో మల్టిప్లై చేయాలి అని అనుకుంటున్నాం కదండి. సో డిఎఫ్ బి అనే కాలము అనేక మనకి ఇక్కడ ఇవ్వాలండి. బి అనే కాలంతో మల్టిప్లై, ఓకే, సో మల్టిప్లై 2 అన్నాను. ఇక్కడ ఒక అర్థమెటిక్ ఆపరేషన్ చేస్తున్నానండి. సో దీనివల్ల ఏంటంటే మనకి బి అనే కాలం ఏ నెంబర్ అయితే ఉందో ప్రతి ఒక్క నెంబరు మనకి 2తో మల్టిప్లై అయ్యి సి కాలంలో ప్రింట్ అవుతుందండి. చూడండి, సో దీన్ని ఎంటర్ చేస్తున్నాను, రన్ చేశానమాట. రన్ చేసిన వెంటనే మనకి ఫంక్షన్ సక్సెస్ఫుల్గా రన్ అయ్యిందండి. ఇప్పుడు డిఎఫ్ని ఒకసారి ప్రింట్ చేసి చూపిస్తానండి. చూసారా, డిఎఫ్ని ప్రింట్ చేశాను. ఓకే, 4 2s 8 అండి, 8 ప్రింట్ అయింది. 5 2s 10 ప్రింట్ అయింది. 6 2s 12 ప్రింట్ అయింది. సో ఇలాగా అర్థమెటిక్ ఆపరేషన్స్ చేసి మనం, లేదా ఇంకా వేరే ఫంక్షన్స్ రాసి రకరకాల ఫంక్షన్స్ మనకు నచ్చిన ఫంక్షన్స్, అంటే అక్కడ మనం ఎలాగైతే కాలం క్రియేట్ చేయాలనుకుంటున్నామో దానికి సందర్భానికి తగ్గట్టుగా మనం ఫంక్షన్ రాసుకొని ఆ కాలంని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట అండి. ఓకే, సో ఇది ఒక మెథడ్ అండి, ఒక కాలంని క్రియేట్ చేసే మెథడ్. సో ఇంకొక మెథడ్ ఉందండి, ఇన్సర్ట్ అనే మెథడ్. ఇన్సర్ట్ అనే మెథడ్ని యూజ్ చేసి మనం కాలంని ఏ ప్లేస్లో కావాలి అంటే ఆ ప్లేస్లోకి ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీకి మధ్యలో, బీకి సికి మధ్యలో ఇన్సర్ట్ అవ్వాలనుకోండి. జనరల్గా మనం ఈ ఫంక్షన్ రాస్తే లాస్ట్లో మనకి కాలం వచ్చింది. ఓకే, కానీ ఇన్సర్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తే ఆ ఫంక్షన్ ద్వారా మనం ఏ ప్లేస్లో అయితే ఉంటాం, ఏ ప్లేస్లో అయితే కాలంని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం ఆ ప్లేస్లో మనం కాలంని ఇన్సర్ట్ చేయొచ్చండి. సో ప్రస్తుతానికి మనం బి నుంచి బీకి సికి మధ్యలో ఇన్సర్ట్ చేద్దామండి కాలంని. ఓకే అండి. సో డిఎఫ్ డాట్ ఇన్సర్ట్, మీరు ఫంక్షన్ చెక్ చేసుకోవాలంటే ట్యాబ్ క్లిక్ చేయండి, ఫంక్షన్ చెక్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే అట్రిబ్యూట్స్ చెక్ చేసుకోవాలి అనుకుంటే షిఫ్ట్ ట్యాబ్ క్లిక్ చేసుకోండి. ఓకే అండి. సో ఇక్కడ లాక్ అనే ఒక అట్రిబ్యూట్ ఉందండి. ఈ లాక్ అనే అట్రిబ్యూట్ ఏంటంటే మనం ఏ పొజిషన్లో మనం ఈ కాలంని పెట్టాలనుకుంటున్నాం అనే విషయాన్ని చెప్పాలన్నమాట అండి. సో పొజిషన్ అంటే మీకు తెలుస్తుంది కదండి, ఇండెక్స్ పొజిషన్స్ అనమాట. సో ఏ అనేది 0 పొజిషను, బి అనేది 1 పొజిషను, ఓకే, సి అనేది 2 పొజిషను,
ఇప్పుడు మనకి బీకి సికి మధ్యలో రావాలంటే మన పొజిషను 2 అనమాట అండి. ఓకే, 2 పొజిషన్ అండి. లాక్ పొజిషను 2 అని ఇచ్చాను. ఇప్పుడు కాలం నేమ్ ఇవ్వాలండి. సో కాలం నేమ్ కూడా పేరు ఏంటిది అని చెప్పాలన్నమాట అండి. COLUMN కాలం ఈక్వల్ టు అంటే కాలం నేము డి అని పెడుతున్నానండి. సో ఇంకో అట్రిబ్యూట్ ఏంటంటే మనం వాల్యూస్ ఇవ్వాలి కదండి. సో వాల్యూ ఈక్వల్ టు లిస్ట్ ఫామ్ చేయాలండి. సో ఇక్కడ నేను 7 8 9 ఓకే 3 తీసుకున్నాను, రన్ చేస్తానండి. ఇప్పుడు చూద్దాం, డిఎఫ్ని రన్ చేస్తున్నాం మళ్ళీ మెయిన్. చూసారా, డేటా ఫ్రేమ్ రన్ చేయగానే మనకి డి ఏ పొజిషన్లో కావాలనుకుంటున్నామో ఆ పొజిషన్లో మనకి వాల్యూస్ అన్నీ ఆ కాలంలో వచ్చేసినాయి అనమాట అంటే. సో ఇలాగా మనం ఇన్సర్ట్ మెథడ్ని యూజ్ చేసి మనకి ఏ పొజిషన్లో కావాలనుకుంటే ఆ పొజిషన్లోకి ఒక కాలంని ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట అండి. ఓకేనా. సో ఇప్పుడు ఇంకొక మెథడ్తో మనం ఈ ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట అండి కాలమ్స్ని. ఆ మెథడ్ నేమ్ ఏంటంటే అండి అసైన్. ఈ అసైన్ అనే మెథడ్ని యూజ్ చేసి మనం కాలమ్స్ని కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎలా చేసుకోవచ్చు అంటే అండి డిఎఫ్ ఈక్వల్ టు డిఎఫ్ డాట్ అసైన్ అండి. ఒక మీకు డౌట్గా ఉంటే ట్యాబ్ క్లిక్ చేయండి. ఇందులో చూడండి అసైన్ జూపిటర్లో కాబట్టి నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. అట్రిబ్యూట్స్ కావాలంటే షిఫ్ట్ ట్యాబ్ క్లిక్ చేస్తున్నానండి. జనరల్గా వేరే ఎడిటర్స్లో ఎలా ఉంటుందంటే అండి కొన్నిసార్లు మనకి ఒక సజెషన్స్ లాగా వచ్చేస్తుంటాయి అనమాట. మనం టైప్ చేసే కొద్దీ సజెషన్స్ లాగా వచ్చేస్తూ ఉంటాయి అనమాట. సో అలా ఈజీ అయిపోద్ది. ఒకవేళ మీరు నోట్ ప్యాడ్లో రాస్తున్నారనుకోండి, సో ప్రతి ఒక్క వర్డ్ అంటే కీవర్డ్ అనమాట అవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే అండి. సో అసైన్ ఈ అనే ఒక మనకి కాలం కావాలి. ఈ అనే కాలంలో మనకి లిస్ట్ ఏం కావాలి, 10 20 30 అని ఇస్తున్నానండి. 10 20 30. సో ఈ 3 వాల్యూస్ మనకి ఈ అనే ఒక కాలం క్రియేట్ అయ్యి మనకి అందులోకి రావాలన్నమాట. చూడండి డిఎఫ్ చూసారా, ఈ అనే కాలం క్రియేట్ అయిపోయింది. 10 20 30 ఇలాగా ఈ మెథడ్ని కూడా యూస్ చేసి మనం కాలమ్స్ని యాడ్ చేయొచ్చండి. ఈ మెథడ్ని యూస్ చేసి ఇన్సర్ట్ అనే మెథడ్ని యూస్ చేసి కాలమ్ని ఎక్కడ కావాలంటే అక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట అండి. సో అలాగా మనం డేటా ఫ్రేమ్లోకి కాలమ్స్ని యాడ్ చేసుకోవచ్చు అండి. అలాగే డిలీట్ కూడా ఎలా చేసుకోవచ్చు. సో డిలీట్ అంటే డ్రాపింగ్ డిలీట్ రెండు ఒకటే అండి. సో డిలీట్ ఎలా చేసుకోవచ్చు అన్న విషయం చూపిస్తాను. డిలీట్ అంటే పర్మనెంట్గా డిలీట్ అయిపోద్ది మామూలుగా అయితే. సో డ్రాపింగ్ అంటే అక్కడ వరకు డ్రాప్ అయిపోతుంది. సో పైన చూసుకుంటే మనకు కనిపిస్తుంది అనమాట అండి. ఓకే. సో ఇప్పుడు డిలీట్ డ్రాపింగ్ ఎలా ఉంటుంది అన్న విషయాన్ని మీకు చెప్తానండి. సో డిలీట్ ఏంటంటే అండి డ్రాపింగ్ ఎలా ఉంటుంది అని అంటే అండి డిఎఫ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక కాలం కావాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డి కాలం ఉందనుకోండి. ఆ కాలం నాకు అవసరం లేదు. ఓకే, డి కాలం అనేది నాకు అవసరం లేదండి. అవసరం లేదు అన్నప్పుడు ఆ డి కాలంని నేను ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేస్తానండి. ఎలాగా డిఎఫ్ డాట్ డ్రాప్ అనే ఫంక్షన్ ఉంటుందండి. డ్రాప్ చూడండి, మీరు ట్యాబ్ క్లిక్ చేస్తాను, అదిగోండి డ్రాప్. ఓకే, ఈ డ్రాప్లో మనకి మనం ఏ కాలం అయితే అనుకుంటున్నామో ఆ కాలంని జస్ట్ ఇలా చూడండి సింగిల్ కోట్స్లో ఆ కాలంని డి అని చెప్పేసి మనం చెప్తే, అలాగే డి అని చెప్పి దీని యాక్సెస్ కూడా ఇవ్వాల్సి వస్తుందండి మనం డిలీట్ చేసేటప్పుడు. ఎందుకు యాక్సెస్ ఇవ్వాల్సి వస్తుంది అని అంటే మనం కాలమ్స్ వైజ్ డివిజన్ మనం డిలీట్ చేస్తున్నాం కదండి, దానివల్ల ఒక అట్రిబ్యూట్ ఉంటుందండి యాక్సెస్ అనే అట్రిబ్యూట్, అది కూడా ఖచ్చితంగా ఇవ్వాలండి. చూడండి యాక్సెస్, ఇదిగోండి యాక్సెస్ డిఫాల్ట్గా 0లో ఉంటుంది. అది మనకి కాలం వైజ్ డిలీట్ చేస్తున్నాం కాబట్టి కాలం వైజ్లో యాక్సెస్ కాలం అనేది 1 అవుతుందండి. ఓకే, 1 అని చెప్పి రన్ చేయాలన్నమాట అండి. చూడండి డిఎఫ్, ఇప్పుడు చూసారా డి డిలీట్ అయిపోయింది, డి లేదు ఇక్కడ. సో ఇలాగా మనం ఒక కాలంని డ్రాప్ చేసుకోవచ్చు అనమాట అండి. సో ఇలాగే కాకుండా ఈ డ్రాప్ అనే మెథడే యూజ్ చేయకుండానే ఇంకొక రకంగా కూడా మనం చేయొచ్చండి. ఇంకో రకం ఏంటంటే అండి డెల్ అనే ఫంక్షన్ యూజ్ చేసి డెల్ డిఎఫ్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలం అవసరం లేదనుకోండి, డెల్ ఈఎఫ్ అని ఈ కాలం ఇచ్చామనుకోండి, సో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఈ కాలము డిలీట్ అయిపోతుందండి. చూడండి రన్ చేస్తున్నాను డిఎఫ్, ఇదిగోండి ఈ కాలం లేదు చూసారా, అలా డిలీట్ చేసేయచ్చు అనమాట. ఇక్కడ మల్టిపుల్ ఈ ఫంక్షన్లో డ్రాప్ ఫంక్షన్లో మీకు ఒకటి చెప్పడం మర్చిపోయానండి. మల్టిపుల్ కాలమ్స్ కానీ మనం ఒకవేళ డిలీట్ చేయాలనుకోండి, ఇక్కడ
ఇక్కడ ఏం లేదండి, జస్ట్ మీరు లిస్ట్ పాస్ చేస్తే సరిపోద్దండి. ఇక్కడ లిస్ట్లో డి మనకి ఏది కావాలంటే ఇంకోటి అది ఎఫ్ అంటే ఎఫ్, జీ అంటే, సో మల్టిపుల్ కాలమ్స్ను కూడా ఇక్కడ ఇలా లిస్ట్ కింద పాస్ చేసి మనం డిలీట్ చేయొచ్చండి. సో ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతానికి సింగిల్గా ఉంది కాబట్టి సింగిల్గా పెట్టాను. ఫైన్. అలాగే ఇంకొక మెథడ్ని యూస్ చేసి మనకి కావాల్సినవి మాత్రమే డేటా తెచ్చుకోవచ్చండి. ఫస్ట్ మెథడ్లో మీకు ఏం చెప్పాను, మల్టిపుల్ కాలమ్స్ కానీ సింగిల్ కాలమ్స్ కానీ డ్రాప్ చేయొచ్చు అని చెప్పా. సెకండ్ మెథడ్లో ఏం చెప్పాను, ఒక కాలమ్ని డిలీట్ చేసేయచ్చు అని చెప్పాను. ఓకే, ఇప్పుడు ఇంకొక మెథడ్ చెప్తున్నాను. ఆ మెథడ్లో ఏంటంటే నాకు కేవలం ఈ రెండే కావాలి, అంటే మిగతా ఏమన్నా ఉన్నాయి, నాకు సెలెక్టెడ్ కాలమ్స్ కావాలి. అలాంటప్పుడు ఒక ఫంక్షన్ ఉందండి, చూడండి, డిఎఫ్ ఈక్వల్ టు డిఎఫ్లో మనకి లిస్ట్ పాస్ చేయాలండి. డిఎఫ్లో మళ్ళీ ఏ లిస్ట్ కావాలి అనేది పాస్ చేయాలన్నమాట. ఏ అనేది కావాలి, ఓకే, బి అనేది కావాలి, ఈ రెండు కావాలి, మిగతాయి నాకు అవసరం లేదు. సో కాబట్టి ఆ రెండే నేను ఇస్తానండి, అంటే సెలెక్టెడ్ లిస్ట్. సో చూడండి, డిఎఫ్, సో నాకు సెలెక్టెడ్ లిస్ట్ మాత్రమే వచ్చింది అనమాట. ఇంకా దాని తర్వాత ఇంకేమున్నా కూడా, ఇప్పుడు 50 కాలమ్స్ ఉన్నాయనుకోండి, అందులో నాకు 5 కావాలనుకోండి, అలాంటి సందర్భంలో ఈ ఫంక్షన్ యూస్ చేస్తాను అనమాట. సో 5 మాత్రమే తెచ్చుకుంటాను, మిగతా అన్నిటితో నాకు సంబంధం లేదు. సో నాకు కావాల్సింది, నేను డేటా అనాలిసిస్ చేయాలంటే ఈ 2 రోస్ మాత్రమే, ఈ 2 కాలమ్స్ మాత్రమే మనకు కావాలి. సో అలాంటి సందర్భాలు వస్తాయండి మనకి, అప్పుడు ఇలాంటి ఫంక్షన్ యూస్ చేస్తాం అనమాట అండి. సో ఇలాగా మనం డేటాని ఒక కాలం మొత్తం కూడా డేటా ఫ్రేమ్లో యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు అనమాట అండి. ఓకే అండి, అదండి, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి. ఒకవేళ అర్థం కాకపోతే దయచేసి కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.